తిరుపతిని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని చాలా కాలనీలు నీట మునిగాయి. తిరుమలగిరులు తడిసి ముద్దయ్యాయి. కనుమ రహదారిలో కొండచర్యలు, చెట్లు విరిగిపడ్డాయి. కనుమ రహదారిలో రాకపోకల్ని రాత్రంతా నిషేధించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నవోదయ కాలనీ, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, మధురానగర్, సుభాష్ నగర్ ప్రాంతాల్లో చాలా ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. బాలాజీ కాలనీ, ఎంఆర్ పల్లి, ఎస్వీ నగర్, ఈస్ట్ రైల్వే స్టేషన్, లక్ష్మీపురం కూడలి, డిఆర్ మహల్ ప్రాంతం, ఎయిర్ బైపాస్ రోడ్డులో రహదారులపై నీరు ప్రవహిస్తోంది. బాలాజీ కాలనీ, ఈస్ట్ చర్చ్ ప్రాంతాల్లో రైల్వే వంతెన కింద భారీగా నీరు నిలిచిపోయింది. ఆ సమయంలో అటుగా వస్తున్న కళాశాల బస్సు, చిత్తూరు నుంచి వస్తున్న రరసం బస్సు నీటిలో నిలిచిపోయింది. వాహన చోదకులు అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడం వల్ల పెను ప్రమాదం తప్పింది. వర్ష బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు 1800-425-8888-888కు ఫోన్ చేయాలని ఎమ్మెల్యే కోరారు. మధురానగర్ ప్రాంతంలో ముందు జాగ్రత్తగా 70 కుటుంబాలను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. పద్మావతి కళ్యాణ మండపం, కొత్తపల్లి పురపాలక సంఘ పాఠశాలల్లో పునరావాస కేంద్రాలను పురపాలక సంస్థ ఏర్పాటు చేసింది. వర్షానికి చెట్లు విరిగిపడుతున్నాయి. కేటీ రహదారిలో ప్రయాణిస్తున్న ఓ కారుపై చెట్టు విరిగిపడింది. అందులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాలతో తిరుమల రెండో కనుమ రహదారిలో చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. తిరుమల రెండో ఘాట్ రహదారిలో సోమవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి భక్తులతో తిరుమల వెళ్తున్న బస్సుపై హరిణి ప్రాంతంలో చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. తీతిదే ప్రత్యేక వాహనాల్లో భక్తులను తిరుమలకు తరలించారు. 16వ కిలోమీటర్ ప్రాంతం నుంచి పై వరకు కొండ చర్యలు, చెట్లు విరిగి రోడ్డుకు అడ్డం పడిపోయాయి. ఫలితంగా రెండో ఘాట్లో రాత్రంతా వాహనాల అనుమతి నిలిపివేశారు. 11వ కిలోమీటర్ ప్రాంతంలో 1వ కనుమ రహదారిని కలుపుతూ ఏర్పాటు చేసిన లింకు రోడ్డు ద్వారా భక్తులను తిరుమలకు అనుమతించారు. కిందకి రావడానికి, కొండపైకి చేరుకోవడానికి ఒకే రహదారి కావడం వల్ల వాహనాల రద్దీ బాగా పెరిగింది.